మేము 20 రోజుల కిందట వేరుశనగ పంట వేసినాము. ఇక కలుపు స్టార్ట్ అయింది. దీంతో గుంట కొడతామని చూస్తున్నాం. ఈ మధ్యలో చాలామంది గడ్డి మందులు వస్తున్నారు, ఈజీ పని చూసుకుంటున్నారు. కానీ మన భూమి చాలా ఖరాబ్ అయిపోతుంది. ఈ ఎడ్లకు కూడా ఒక 3 నెలల నుంచి పని లేదు, కొంచెం సతాయిస్తాయేమో చూడాలి ఈరోజు. మరి ఇట్లా గుంటుగా తోలడం వల్ల మనకు గడ్డి చాలా వరకు చచ్చిపోతుంది. ఈ చెట్ల నడుమ మనం గడ్డి బీకేసుకుంటే సరిపోతుంది. చాలామంది వేరుశనగ పంట నాగటిసాలకి వేస్తారు. దానివల్ల ఎక్కువ విత్తనాలు పడతాయేమో కానీ కలుపు సమస్య ఎక్కువ ఉంటుంది, కూలీలు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇక లేదంటే కూలీలు తగ్గాలంటే గడ్డి మందులు పోస్తారు. మేమేం చేసినామంటే కూలీల సమస్య ఉండద్దు, గడ్డి మందులు వేయొద్దని ఉద్దేశంతో ఇట్లా పత్తి అచ్చు వేసుకున్నాము గుంటుగా కొట్టుకోనికి. దీనివల్ల ఏంటంటే మాకు గడ్డి మందులు పోసే అవసరం లేదు, అట్లనే కైకిలు పెట్టి మనుషుల్ని కల్పించే అవసరం లేదు. మాకు 80% పని గుంటకతోనే అయిపోతుంది. చూడండి, మీకు కనబడుతుంది కదా. గంట సేపట్లో ఈ మడిని మొత్తం మేము చేసుకోవాలంటే దున్నేసుకోవచ్చు. మేము పల్లిని ముఖ్యంగా ఇంత గ్యాప్ ఇచ్చి వేయడానికి కారణం ఏంటంటే కలుపు సమస్య నుంచి బయటపడడానికి. అట్లనే ఏంటంటే గుంటక తర్వాత బోయ కొట్టినప్పుడు ఈ విధంగా మట్టి అనేది చెట్ల దగ్గరికి రావడం వల్ల పూతప్పుడు దాని వేర్లు లోతుగా పోయి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అందువల్లనే మేము ఈ విధంగా పంట వేసినాము. ఈ పంట వచ్చిన తర్వాత కూడా మేము అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తాము. మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ రావాలంటే బెల్ బటన్ కూడా నొక్కండి. ఈ పంట పూర్తి వివరాలు ముందు మీకు అందిస్తాం.